మీకు ఎంత డబ్బు కావాలో చెప్పండి, అంత డబ్బు ఇప్పుడు ఇచ్చేస్తాను మీకు నేను ఓకే అని అన్నారు. అదే డబ్బు కూడా ఉందండి. ప్రజా శ్రేయస్ కోసం పబ్లిక్ మనీ వేస్ట్ అవుతుందని మీ కరెక్ట్ మిమ్మల్ని ఆయన పబ్లిక్ మనీ వేస్ట్ అవుతుంది, కాంగ్రెస్ కూడా ఇబ్బంది మాట అన్నారండి. అంటే మీ ఇప్పుడు ఆయన అప్పుడే నేను తీసుకోలేదు, ఇక్కడ ఎందుకు అడుగుతాను అంటున్నారు. నేను చెప్పా అయ్యా కోర్టుల సంగతి మీకు తెలియదు కాదు, వాళ్ళు ఏమిటంటే రకరకాల ప్రలోభాలతో న్యాయమూర్తులు కూడా ఈ చట్టాల మీద సెక్షన్ల మీద వాళ్ళకి ఐడియా లేదు. 154 సిఆర్పిసి మీద తీర్పు ఇవ్వడం కోసమే భారత కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఏర్పాటు చేసి 2012 దాకా తీర్పు ఇవ్వలేకపోయారు. ఇది మనం వేసినా కూడా రిజెక్ట్ అవుతుందండి అని చెప్పి అన్నాను తప్ప మనం ఆ కకృతి పడే డబ్బులు తీసుకోలేదు, కేసు తీసుకోలేదండి అయ్యా. తర్వాత మీరు ఎవరితో ఆయన వేయించారు, అది రిజెక్ట్ అయ్యింది. ఈ బాలాజీ రెడ్డి గారు నాతో చెప్పారు, అది అప్పుడు మనోడు చెప్తే వినలేదు, ఇప్పుడు డబ్బులు పోయినాయి కేసు పోయిందని చెప్పి ఆయన అన్నారని నాతో అన్నాడు తర్వాత. సరే ఓకే, అయితే ఇప్పుడు మీరు ప్రధానంగా అక్కడ డబ్బులు డిమాండ్ చేయలే మీరు, ఎవరి మన రంగరాజు అలాగే స్వామి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పట్టుకెళ్ళని డబ్బు అని చెప్పిస్తే తీసుకోని నేను మీ ఆలోచన ఏంటంటే డబ్బులు మీరు ఇవ్వడం అడుగుతాను నేను. కరెక్ట్, కానీ డిమాండ్ చేయలేదు. ఒక్కటే అర్చక ఈ ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత ఆయన మా కాలు పుట్టిన తర్వాత ఆయన కింద కూర్చున్న తర్వాత కూడా జరిగిపోయింది వదిలేసేయండి. ఇలాంటి తప్పు పనులు మీరు గుళ్ళో చేయొద్దు. మీరు 18వ అధ్యాయంలో 42వ శ్లోకంలో బ్రాహ్మణులు ఎలా ఉండాలో చెప్పబడి ఉంది, మీరు అలా ఉండాలి, లేకపోతే మీకు ఇక్కడ ఉండే అర్హత లేదు. మొదటిసారి కాబట్టి క్షమించి వదిలేస్తున్నాం, ఇంకోసారి అయితే మిమ్మల్ని వదలం. మా ఇక్ష్వాక వంశీయులకు ఒక్కసారి క్షమించే అవకాశం ఉంది కాబట్టి మీకు ఈ అవకాశం ఇస్తున్నాం.